విజయవాడ సితారా సెంటర్లోని ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎగ్జిబిషన్ లోపల గ్యాస్ సిలిండర్ పేలినట్లు తెలుస్తోంది. భవానీపురం పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి ఎగ్జిబిషన్కు చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. 3 అగ్నిమాపక శకటాలతో మంటలు అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మంటల ధాటికి భారీగా పొగ కమ్ముకుంది. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? ఏంటిది? ఏం చేస్తాం దాన్ని మనం ఏం చేస్తాం? ఒరుగు పుట్టి ఖాళీ సైట్ ఉంటే మన పబ్లిక్ అనుకూలంగా ఉంది, ఏమైనా ఎగ్జిబిషన్స్ ఉండొచ్చు, లేదంటే ఫేర్స్ ఉండొచ్చు, దాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ పెడుతున్నప్పుడు మనం కండిషన్ ఖచ్చితంగా పెడతాము. మీకు కావాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. ఆర్గనైజర్ బాధ్యత ఉంటుంది దీనిపైన. సో ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఆర్గనైజర్ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ కాల్ చేయాలి. దానిపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయాలి. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? విజయవాడ సితారా సెంటర్లోని ఎగ్జిబిషన్లో అగ్ని ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇది విద్యాధరపురం కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్లో ఇప్పుడు ప్రమాదం జరిగింది. మొత్తం 20 షాపులు అయితే దగ్ధమయ్యి భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అయితే ప్రాణాపాయం ఎవరికీ లేదు. వేగంగా మేల్కోవడంతో ప్రమాదం తప్పింది. మనం చూడొచ్చు కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషను అగ్ని ప్రమాదానికి మొత్తం షెడ్లన్నీ కూడా కుప్పకూలిపోయాయి. మొత్తం అన్నీ కూడా ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి, దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో ప్రాథమికంగా తెలియపోయినప్పటికీ అయితే ఆస్తి నష్టం మాత్రం అయితే భారీగానే జరిగింది. ఇప్పుడు చూడొచ్చు అగ్నిమాపక సిబ్బంది ఇప్పటికీ కూడా అగ్ని బూడిదను అగ్ని చల్లార్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పైన మిగిలిన శిబిర ఎక్కడైనా గుడారాల్లో కూడా ఎక్కడైనా అగ్ని ప్రమాదం ఉండొచ్చేమన్న అనుమానంతో ఇప్పటికీ నీరు విరజిమ్ముతున్నారు పైకి. ఇక్కడ మొత్తం షాపులు అయితే భారీ ఎత్తున ధ్వంసమయ్యాయి, దగ్ధమయ్యాయి. మొత్తం 20 షాపుల వరకు ఈ పరికరాలు, గాజులు కానీ ఇతర అలంకరణ వస్తువులు కానీ, ఎగ్జిబిషన్లో ఉపయోగించే అన్ని సౌందర్య సాధనాలు లేకపోతే వస్తువులు ఇవన్నీ కూడా దగ్ధమయ్యాయి. ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా ఇతిపెద్దంగా తెలిగిపోయినప్పటికీ దీన్నైతే ఇప్పటికైతే చల్లార్చారు. ఇప్పటికైతే ప్రమాదం అయితే తప్పింది. ఆస్తి నష్టం అయితే భారీ ఎత్తున మిగిలింది. మొత్తం మీద ఇటు పోలీసు అధికారులు కానీ అటు అగ్నిమాపక శాఖ అధికారులు కానీ ఇప్పుడే ఘటనా స్థలికి చేరుకొని దీనికి సంబంధించి మనతో పాటు పశ్చిమ మండల ఏసీపీ దుర్గారావు ఉన్నారు. కొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాంతో వెంటనే పోలీసు ఫైర్ వాళ్ళు రావడం వచ్చి వెంటనే అదుపులో తీసుకురావడం జరిగింది. ప్రాథమికంగా ఇంకా కారణం అది అసలు కారణం తెలీదు. కొంతమంది ప్లాస్టిక్ సామాన్లు షార్ట్ సర్క్యూట్ చెప్తున్నారు, కొంతమంది ఏమో అక్కడ వంట చేసుకుంటుంటే సిలిండర్ లీక్ అయ్యి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఆ దర్యాప్తులో అసలు కారణం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టంగా ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు. లైవ్ బర్డ్స్ ఉన్నాయి పక్క షెడ్లో, అన్నింటినీ మేము తరలించడం జరిగింది.
దర్యాప్తులో కారణం ఉంది. దీనికి అయితే ఎగ్జిబిషన్ అయితే లాస్ట్ మంత్ 28 వరకు ఎగ్జిబిషన్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకో 1 మంత్కి ఎక్స్టెన్షన్ పెట్టుకున్నాడు. పోలీస్ సైడ్ నుంచి మేము 1 మంత్కి ఎక్స్టెన్షన్ రికమెండ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళని ఫైర్ వాళ్ళని అడిగి దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. సార్ ఈ ప్రమాదం ఎందుకు జరిగిందని అంటున్నారు? ఇంకా తెలియదండి, అసలు కారణం అయితే తెలీదు. వెరిఫై చేస్తున్నాం దాని గురించి. ఫైర్ వాళ్ళని కూడా అడిగి వాళ్ళ ఒపీనియన్ తీసుకుని దీని ఎగ్జాక్ట్ కార్ట్ ఏంటని తెలుసుకోవడం జరుగుతుంది. అదే మన నోటి వెరిఫై చేస్తాం. లాస్ట్ ఇయర్ ఇప్పుడు వెరిఫై చేస్తూ ఉంటారు. నష్టం జరిగిందని అంటున్నారు. షాప్ వాళ్ళు రావాలండి, వాళ్ళ షాప్ వాళ్ళు వచ్చి చెప్పలేదు. పెద్ద అంటే వాల్యుబుల్స్ అయితే ఏం కాదు, ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకునే ఉన్నాయి ఇక్కడ కోర్టు. ఓన్లీ ప్లాస్టిక్ సామాన్లు అని. ఇది ఏసీపీ దుర్గారావు గారు అభిప్రాయం. మొత్తం మీద అయితే ఇప్పటికైతే మంటలు అదుపులో తేగలిగారు. నష్టం అయితే మిగిలింది. గాజులతో పాటు ఈ సౌందర్య సాధనాలు, వస్తువులు ఇవన్నీ కూడా ఖాళీ బూడిదయ్యాయి. అయితే ఇంకా దీనికి అనుమతి ఉంది. ఇదేమైనా అనాథరైజ్ కాదు, అనుమతి ఉంది. ఇంక ఈ నెల 28 వరకు కూడా అనుమతులు అయితే ఉన్నాయి ఎగ్జిబిషన్ సంబంధించి. అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందో అయితే ప్రాథమికంగా మాకు తెలియదు. ఇంకా వివరాలు సేకరిస్తున్నామని ఆయన చెప్తున్నారు. మొత్తం మీద అయితే సహాయ కార్యక్రమాలు అయితే ఇప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం అయితే మంటలు అయితే పూర్తిగా ఆపివేశారు. ఎక్కడ కూడా అగ్ని అయితే బయటికి రావటం లేదు. భారీ ఎత్తున అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున విజయవాడ నలుమూలల నుంచి తరలి వచ్చారు. అగ్ని స్థితిలో అయితే మొత్తం అయితే ఎక్కడ ఆపేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అక్కడక్కడ ఉన్న కొద్దిపాటి బూడిదని కూడా మొత్తం వాటర్ స్ప్రేయింగ్ చేసి వాటిని అరికడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా అయితే ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వాటర్ స్టూడియో.